నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు లైఫ్ కోచ్ ఆర్పి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. బాగున్నారా మేడం? ఫైన్ అమ్మా. మేడం, ఈ అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అలాగే తప్పక అది చూద్దాం ఫస్ట్. బట్ అందరికి, నీకు ప్రేక్షకులకి అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. కరెక్ట్ గా మనకి నవరాత్రి టైంలో మనం మొదలెట్టాము. సో అక్టోబర్ నెల యూజువల్ గా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు కొన్ని రాసుల వారిగా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. బట్ దానికన్నా ముందు ఎప్పుడు మనం గ్రహస్థితి అనేది మాట్లాడుకుంటాము. ఎందుకు గ్రహస్థితి మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే, నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పున్నాను అనమాట. చాలా మంది కూడా కమెంట్ కూడా చేస్తున్నారు, మీరు చెప్పింది 5 నిమిషాలు గ్రహస్థితి గురించి అయిపోతుంది అని. బట్ గ్రహస్థితి తెలియకుండా మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వలేము. అంటే మన జాతక రీత్యా మనం ప్రెడిక్షన్స్ ఇస్తున్నాము, మంత్లీ ప్రెడిక్షన్స్. అంటే అక్టోబర్ నెల అయినా సరే, మన నవంబర్ అయినా సరే, డిసెంబర్ అయినా సరే, మళ్ళీ ఉగాది వచ్చినప్పుడు కూడా మనం అలాగే చెప్పి కొంతవరకు అంటే గోచారం ప్రకారం చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అదేంటంటే ఏదో ఒకటి బేసిస్ ఉండాలి. అంటే ఏంటంటే ఎక్కడ గ్రహాలు ఉన్నాయి మనకి అక్టోబర్ 1 కి అనుకుందాం కాసేపు, లేకపోతే అక్టోబర్లో ఏ గ్రహాలు మారుతున్నాయి, ఏ హౌసెస్ మారుతున్నాయి, ఏ భావాల్లోకి వెళ్తున్నాయి, అవన్నీ చెప్తే ఏంటంటే మన ప్రెడిక్షన్స్ అనేది మనకి ఈజీ అవుతుంది. అంటే ప్రెడిక్షన్స్ ఒకటి చేయాలి అంటే మనకి బేసిస్ ఉండాలి. అంటే ఒకటి దేని పట్టైనా మనం చెప్పాలి. కొంతవరకు ఏంటంటే సైంటిఫిక్ గా చెప్పడం కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి అందరికీ తెలిసిన విషయం, 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. సో రాశి వారిగా మనం చెప్పడం అనేది జరుగుతోంది. రాశి వారిగా చెప్పడం అంటే ఏంటంటే చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే, అంటే ఈ 12 భావాలన్నా 12 ఇళ్ళులన్నా హౌసెస్ అన్నా ఇవే అన్నమాట. సో చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో రాశి వారిగానే మనం చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. మనం చెప్పేది కూడా జనరల్ ప్రెడిక్షన్సే. సో ఫస్ట్ గ్రహస్థితి చూద్దాం అక్టోబర్లో ఎలా ఉంటుందో. సో ఎప్పుడైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడు గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ప్రస్తుతం రిట్రోగ్రేషన్ మోషన్ అంటే వక్రిచున్నారు, ఆయన మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అండ్ ఆల్సో బెనిఫిక్ అంటే ఏంటి, అన్ని మంచి చేసే అతను మనకి గురువు. మనం చెప్పుకుంటూ అన్నిటికన్నా పవర్ఫుల్ బెనిఫిక్ అని చెప్తూ ఉంటాము. ఆయన ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన అక్టోబర్ 18th కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఉచ్చ స్థితిలో ఉంటారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే శుక్రుడు గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు ఏంటంటే మన 9th అక్టోబర్కి ఏంటంటే కన్యకి వెళ్తున్నారు అనమాట. తర్వాత బుధుడు ఏంటంటే వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. అక్టోబర్ 3 వరకు ఆయన ఎగ్జాల్టేషన్ లో అంటే కన్యలో ఉన్నారు. తర్వాత ఏంటంటే అక్టోబర్ 3 కి ఆయన ఏమో తులకి వెళ్తున్నారు. మెర్కురీ ఏంటంటే వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన 27th అక్టోబర్కి ఏంటంటే ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇంకా రాహు కేతులు మిగిలాయి. సో రాహు ఏమో కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి చూసామంటే సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఆయన ఏంటంటే 17th అక్టోబర్కి ఏమో తులకి వెళ్తున్నారు. ఆయన తులకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆయన డెబిలిటేషన్ నీచ స్థితిలో ఉంటారనమాట. సో ఎవరెవరికి బాగుంటుంది అంటే జనరల్ గా చెప్పడం అనేది జరుగుతోంది. సో బేసిక్ గా ఏంటంటే వృషభానికి బాగుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంది, కర్కాటకానికి బాగుంది. అలాగే మనం చెప్పాలి అంటే మనకి కొంతవరకు మనం చూసాము అంటే వృశ్చికానికి కూడా బాగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే గురు చూపు ఉంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే కుంభానికి బాగుంది, మకరానికి కూడా బాగుంది అనమాట. సో ఇవి కానీ ఏల్నట్స్ అని ఏంటంటే మనకి మేషానికి, అలాగే కుంభానికి, అలాగే ఏంటంటే మనకి మీనానికి ఉన్నాయన్నమాట. ఆయన వక్రిచి ఉన్నారు కనుక ఆయన నవంబర్ 28th కి మారుతున్నారు అనమాట. అంటే డైరెక్ట్ అవుతున్నారు, మీనంలోనే ఉంటారు. సో మళ్ళా గ్రహస్థితి నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి మారుతూ ఉంటాయి. ఏదైనా సరే ఇవి జనరల్ ప్రెడిక్షన్స్, మన వ్యక్తిగత జాతకం మీద మనం అది ప్రెడిక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఒక పరిహారం చేయాలి అంటే కనుక. బట్ ఇవి కూడా ఈ రాశుల వారు కూడా పరిహారం చేయొచ్చు. ఎలాగో నవరాత్రులే కనుక, సో నవరాత్రులు దేవి ఏ దేవి పూజించాలో ఒక్కొక్క రాశి వాళ్ళు మనం మాట్లాడుకోవచ్చు. మేడం, మిథున రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వాళ్ళకు కూడా కొంతవరకు ఏంటంటే మంచి సూచనలే కనిపిస్తున్నాయి. అండ్ మనం చెప్పామంటే 10th లార్డ్ ఏమో ఎగ్జాల్టేషన్కి వచ్చారు.
10th and 7th లాట్స్ పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా బాగుంటుంది. డబ్బు వచ్చే సూచనలు అంటే సేవింగ్స్ ఎక్కువ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉన్నత వ్యక్తుల పరిచయం కూడా కనిపిస్తోంది. అంటే ఉన్నత వ్యక్తుల పరిచయం అంటే ఏంటంటే ఎప్పటికైనా సరే మనకి రైట్ పర్సన్ మన దగ్గరికి వచ్చారు అంటే మనకి దారి చూపించే వ్యక్తులు. సో మన దారి చూపించారు, మనం చేసే పనిలో కూడా ముందుకెళ్ళడం అనేది ఈజీగా అవుతుంది. సో ఏదైనా సరే ఈ మంత్ వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి కూడా కొంతవరకు సక్సెస్ఫుల్ మంత్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఈ రాశికి అధిపతి ఏమో ఎగ్జాల్టేషన్ లో ఉన్నారు, తర్వాత ఆయన 5th హౌస్కి వెళ్తున్నారు అనమాట. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఖర్చుతో కూడిన ఒక పని అని చెప్పుకోవాలి. అంటే ఖర్చు ఉంటుంది, అటు రాబడి ఉంటుంది, అటు బాగా ఖర్చులు అయ్యే ఒక సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ఫ్యామిలీ మీద ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే ఏంటంటే ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం కానీ, ఒక ఇంటి నిర్మాణం కానీ, లేకపోతే బ్రాండెడ్ కార్లు, లేకపోతే గోల్డ్ కొనడం, వీటన్నిటికీ ఖర్చులు అవుతాయి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళు ట్రావెలింగ్ కూడా ఉంటుంది. అంటే ట్రావెలింగ్ ఫార్ ఇప్పుడు చేసే పనిలో కెరియర్ పాత్లో ట్రావెలింగ్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి అనమాట. అంటే 3rd హౌస్లో మనకి మనం చూసామంటే 12th లార్డ్ ఉన్నాడు, ఆయన 4th హౌస్కి వచ్చేస్తున్నారు అనమాట. సో తప్పక కంఫర్ట్ లెవెల్లో కొంత ఇబ్బంది అంటే ఫిజికల్ గా కొంచెం ఇబ్బంది పడే ఒక సూచనలు మనకి కనిపిస్తున్నాయి. అంటే హెల్త్ పరంగా అనమాట. మరి ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉండొచ్చు అంటారు? ఫైనాన్షియల్ పరంగా చాలా బాగుంది. ఎందుకంటే 10th లార్డ్ అంటే కెరియర్ పాత్ లో బాగా పైకి వెళ్ళారు అంటే తప్పక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఈ మంత్ లో, అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ 1 month లో మనకి రాదు, బట్ కొంతవరకు ఏంటంటే సేవింగ్స్ అనేది ఉంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అంటే ఏంటి, ఖర్చు పెట్టాలంటే మనకి డబ్బు రావాలి, డబ్బు ఉంది కనుక ఖర్చు కూడా అవుతుంది కనుక తప్పక డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ కి చాలా బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళు కానీ, కమిషన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం మంచి సూచనలు కనిపిస్తున్నాయి అనమాట. మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వీళ్ళకి ఖర్చులు పెరుగుతాయి అన్నారు కదా, అది శుభకార్యాలు ఏమైనా జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? తప్పక ఉన్నాయి. ఎందుకంటే రెండో ఇంట్లో కుటుంబ పరంగా అంటే కుటుంబం పరంగా పూజలు పునస్కారాలు చేయడము, అలాగే ఇంట్లో ఏంటంటే శుభకార్యాలు చేయడం అనేది మనకి కనిపిస్తోంది అనమాట. సో ఇది కూడా మనం ఎప్పుడు ఏంటంటే పెళ్లిళ్ళు అంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి, కానీ శుభ సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఖర్చులు కూడా ఏంటంటే దూబర ఖర్చులు అనేది మనం చెప్పలేము, తప్పక శుభ ఖర్చులే ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో మంచికే వాళ్ళు ఖర్చు పెడతారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కే వాళ్ళు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఎంతైనా సరే వీళ్ళకి ఏంటంటే ఖర్చుతో కూడిన ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి, కానీ టు సర్టన్ ఎక్స్టెంట్ సక్సెస్ఫుల్ మంత్ కింద చెప్పుకోవాలన్నమాట. ఏదైనా మిశ్రమ ఫలితాలే చెప్పాలన్నమాట. మొత్తానికి వీళ్ళకి ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది అన్నారు కాబట్టి ఎలాంటి పరిష్కారాలు చేస్తే మంచిది అంటారు? వీళ్ళకి తప్పక ఏంటంటే ఫస్ట్ మండే సోమవారం మహామృత్యుంజయం చేయొచ్చు. అలాగే ఏంటంటే శివుడికి శివాలయం దర్శించుకోవడం, శివుడి పరంగా అంటే శివుడు ఫ్యామిలీకి పూజ చేయడం, ఇంట్లో కూడా ఏంటంటే శక్తికి ధ్యానం చేయడం అనేది చాలా మంచిది. అలాగా అంటే మన శక్తులు చెప్పుకుంటూ ఉంటాము, దాంట్లో కూడా మనకి ఏంటంటే ఎక్కువ దుర్గాదేవికి పూజ చేయడం చాలా మంచిది. అదొకటి కాకుండా గణపతితో కూడిన అంటే ఫస్ట్ గణపతికి పూజ చేసుకుని తర్వాత దుర్గాదేవికి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. అదొకటి కాకుండాను జపాలు, సపోజ్ బుధ జపం చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి కొంతవరకు ఇంకా బాగుంటుంది. అంటే మనం మాట్లాడుకునేది ఈ పూజలన్నీ కూడా ఈ జపాలు పూజలు కానీ ఏంటంటే నిత్యం చేసుకుంటే మంచిది, కానీ జపాలు కంటిన్యూస్గా చేసుకుంటే ఎప్పటికైనా సరే మనకి పాజిటివిటీ అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఎప్పటికైనా దాని ఫలితం అనేది తిరిగి వస్తుంది.